కలంకారీ వస్త్రాల తయారీకి పెట్టింది పేరు కృష్ణా జిల్లాలోని పెడన. సహజ సిద్ధ రంగులు, చేతులతోనే రూపుదిద్దుకునే అక్కడి వస్త్రాల ప్రత్యేకతే వేరు. అందుకే అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటుంది వాటికి. కానీ వైకాపా హయాంలో పెడన కలంకారీ హస్తకళ దాదాపు అంతరించిపోయే స్థితికి వెళ్ళింది. నాటి పాలకుల పట్టింపులేని తనం కార్మికులను, వ్యాపారులను అంధకారంలోకి నెట్టింది. హస్తకళను భవిష్యత్ తరాలకు అందించడం కాదు, కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం. పరిస్థితులు మారడం, తెదేపా అధికారంలోకి రావడంతో కలంకారీ హస్తకళకు మంచి రోజులు వచ్చాయి. కార్మికులు, వ్యాపారులు ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న క్లస్టర్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. క్లస్టర్ ఏర్పాటుతో కలంకారీ పరిశ్రమకు పూర్వ వైభవం ఖాయమని ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు, కార్మికులకు కలిసొచ్చే ప్రయోజనాలు, హస్తకళ పరిశ్రమకు చేకూరే లబ్ధి తదితర అంశాలు ఈ కథనంలో. కృష్ణా జిల్లా పెడన కలంకారీ వస్త్రాలు మొఘళ్ల కాలం నుంచి ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన హస్తకళల పరిశ్రమ గత ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన హస్తకళ వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు సహా పాలకుల పట్టింపులేనితనం పరిశ్రమను అంధకారంలోకి నెట్టింది. జగన్ రెడ్డి అవగాహనలేమి, హస్తకళను కాపాడుకోవాలనే ఆలోచనే రాకపోవడం కార్మికులకు శాపంగా మారింది. ఏం చేయాలో తెలియక ఎందరో కార్మికులు వలసబాట పట్టారు. సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు సైతం ఈ వృత్తికి స్వస్తి చెప్పే పరిస్థితులు దాపురించాయి. పరిశ్రమను బతికించాలని కలంకారీ కార్మికులు విన్నవించినా నాటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కలంకారీ పరిశ్రమ కష్టాలు, పెడన పరిస్థితులను అర్థం చేసుకున్న కూటమి నేతలు ఎన్నికల సమయంలోనే అక్కడ కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారానికి పెడన నియోజకవర్గానికి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారిని ఆదుకుంటామని, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వస్తే కలంకారీ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని కార్మికులు, వ్యాపారులకు భరోసా కల్పించారు. అన్నమాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే క్లస్టర్ ఏర్పాటు దిశగా అడుగులు వేసిన చంద్రబాబు ప్రభుత్వం కలంకారీ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల సౌజన్యంతో పెడనలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సిడిపి ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్లస్టర్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పరిశ్రమలు, చేనేత, పెడన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి క్లస్టర్ ఏర్పాటుపై సమీక్షిస్తున్నారు. అవసరమైన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. పెడన 5వ వార్డులోని 6.22 ఎకరాల డంపింగ్ యార్డు స్థలాన్ని నీటి ప్రక్రియ కోసం కేటాయించాలని ప్రతిపాదించారు. గుడివాడ రోడ్డులోని టూరిజం శాఖ నిర్మించిన భవనాన్ని మార్కెటింగ్ కి, 23వ వార్డులోని చేనేత క్లస్టర్ భవనాన్ని ముడిసరుకు కేంద్రంగా, 23వ వార్డులోని 65 సెంట్ల మున్సిపల్ స్థలాన్ని పరిపాలన వ్యవహారాలకు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే క్లస్టర్ ఏర్పాటుకు రెవెన్యూ, టూరిజం, చేనేత జౌళి, మున్సిపల్ ఆధీనంలోని గుర్తించిన స్థలాలను ఎంఎస్ఎంఈకి బదిలీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మేమందరం కూడా ఒక క్లస్టర్ని ఫామ్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున పనిచేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఒక అసోసియేషన్ కూడా ఫామ్ చేశాం. కలెక్టర్ గారి దగ్గర కూడా మేము మీటింగ్లు కూడా పెట్టి ఆ క్లస్టర్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదే తరుణంలో చూసినట్టయితే ఏదైతే క్లస్టర్ ఫామ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగా అక్కడ కావాల్సినటువంటి వస్తువులు, బిల్డింగ్స్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, అంతా కూడా మేము పెడనపట్నంలో చూడటం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రపోజల్లో పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్లస్టర్ ఏర్పాటు కోసం కలంకారీ పరిశ్రమ నిర్వాహకులందరూ ఒకతాటిపైకి వచ్చారు. వీరంతా పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రావుల సాయంతో ది పెడన కలంకారీ ఆర్టిజన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించారు. కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.
ఎప్పటినుంచో ఆ ప్రతిపాదన ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పరిశ్రమ అభివృద్ధికి అడుగులు పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ రంగంలో ఉపాధి లేక ఎంతో మంది కళాకారులు ఇతర వృత్తుల వైపు వెళ్లిపోతున్నారని అన్నారు. కానీ తమ పూర్వీకుల నుంచి వస్తున్న కళ కావడంతో తాము వదులుకోలేక కలంకారీలోనే కొనసాగుతున్నట్లు కళాకారులు చెబుతున్నారు. క్లస్టర్ వస్తున్న తరుణంలో పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన వారంతా తిరిగి ఈ రంగంలోకి వచ్చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ అందుబాటులోకి వస్తే తమలాంటి ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా క్లస్టర్ అనేది ఇక్కడ పడింది. మాకు అది రావటం ఎంతో ఆనందకరంగా ఉంది. దీని ద్వారా ఈ క్లస్టర్ ద్వారా మేము కలంకారీని ఎంతో అభివృద్ధి దిశగా మేము వెళ్తాము. ఇది మా ఆర్టిజన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మాకు రా మెటీరియల్ అది కూడా సబ్సిడీ ఎక్కువ వచ్చి దాని ప్రోత్సాహం ద్వారా దీన్ని మేము ఇంకా పై స్థాయికి తీసుకెళ్తాము. ఇది రావటం మాకు చాలా శుభదాయకము. మా ఆర్టిజన్స్కి ఇది ఇంకా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని గురించి మేము చాలా ఆనందిస్తున్నాము. పెడనలో కలంకారీ పరిశ్రమను నమ్ముకుని ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 10,000 మంది ఉపాధి పొందుతున్నారు. మచిలీపట్నంలో దాదాపు 5,000 మంది కలంకారీ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. క్లస్టర్ అందుబాటులోకి వస్తే మరో 10,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. కలంకారీని ఆధునీకరించి డిజైన్ డెవలప్మెంట్, బ్లాక్ మేకింగ్ కు అవకాశం ఉంటుంది. దీంతో పాటు రా మెటీరియల్ బ్యాంక్ ఏర్పాటుతో తక్కువ ధరకే రా మెటీరియల్ లభిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్లస్టర్ ద్వారా ఏర్పాటు చేసుకోబోతున్న రా మెటీరియల్ బ్యాంకు నుండి మనం అతి తక్కువ ధరలకే మనం ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారి ద్వారా మనం ఇక్కడ ఒక డిపోలాగా ఏర్పాటు చేసుకుని దాని నుండి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మన ఉత్పత్తిదారులందరికీ కూడా తక్కువ ధరలకి సప్లై చేసి వాళ్ళకు కూడా దోహదపడే విధంగా చేయడం ద్వారా కూడా ఈ పరిశ్రమకి కాస్త ఉపయోగకరంగా ఉంటుందనేది మా అభిప్రాయం. క్లస్టర్ ఏర్పాటుతో పరిశ్రమకు పలు రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ఉమ్మడి కలంకారీ వస్త్రాల విదేశీ ఎగుమతులు సులభతరం అవుతాయి. శిక్షణతో కార్మికుల నైపుణ్యం పెరుగుతుంది. నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయి. హస్తకళల ప్యాకింగ్, ప్రాసెసింగ్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రదర్శనల్లో కలంకారీ హస్తకళలను ప్రదర్శించే అవకాశం ఏర్పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్లస్టర్ ద్వారా కలంకారీకి కావలసినటువంటి ఏదైతే మెటీరియల్ బ్యాంక్, ఏదైతే ఆర్గానిక్ కలర్స్ ద్వారా, వెజిటబుల్ కలర్స్ ద్వారా ఈ ప్రింటు వేయటం జరుగుతుందో వాటినన్నిటినీ సమకూర్చుకుంటానికి కార్మికులు ఎక్కడికో వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా, అడవులకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లోనే ఈ మెటీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా పెంపొందించడం జరుగుతుంది. ఎప్పుడైతే కలంకారీ క్లస్టర్ అనేటువంటిది ఏర్పడిందంటో ప్రపంచవ్యాప్తంగా కూడా క్లస్టర్కి కొనుగోలుదారులందరూ కూడా, లేదంటే ప్రభుత్వాలు ప్రాధాన్యత కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎప్పటికప్పుడు కలంకారీ అప్గ్రేడ్ అవటానికి మరి వాళ్ళందరికీ కూడా నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా దీని ద్వారా జరుగుతూ ఉంది. ఇప్పుడు సాంప్రదాయ పరంగా ఉన్నటువంటి పరిశ్రమని ఇంకొంత వేగవంతం చేసి, ఇంకొంత యాంత్రీకరణ చేసి కూడా దీని పురోగతి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసేటువంటి విధానమే క్లస్టర్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ప్రధానంగా ఈ కళలో చెప్పుకోదగినవి సహజ సిద్ధంగా తయారు చేసే రంగులు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కూరగాయలు, ఇతర పదార్థాలతో రకరకాల రంగులు తయారు చేసి వస్త్రానికి అద్దుతారు. చెట్ల వేర్లు, బెరడు, ఆకులు, పళ్ళు, పువ్వులు, పాలు, పేడ వంటి వాటితో రంగులు తయారు చేస్తారు. ఇవి శరీరానికి ఏమాత్రం హాని చేయవు. ఈ రంగులను వస్త్రంపై ముద్రించిన తర్వాత విభిన్న పద్ధతుల్లో ఉతికినా రంగులు ఎప్పటికీ వెలిసిపోవు. గతంలో 4 రంగుల్లో మాత్రమే లభించిన కలంకారీ వస్త్రాలు ఇప్పుడు 24 రంగుల్లో లభిస్తున్నాయి. వీటిని ఎజో ఫ్రీ రంగులుగా పిలుస్తారు. కలంకారీ ఉత్పత్తులు మార్కెట్ అవసరాల్ని బట్టి తయారవుతాయి. ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు కవర్లు, డోర్ కర్టన్స్, జంతు రూపాలు, వివిధ పుష్పాలతో కూడిన డిజైన్లు ఎక్కువగా పెడన ప్రాంతంలో తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. కలంకారీ పరిశ్రమ వర్గాలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న క్లస్టర్ ఏర్పాటు కళ సాకారమయ్యే రోజులు దగ్గర పడుతుండటంతో అటు వ్యాపారులు, ఇటు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ అందుబాటులోకి వస్తే పెడన కలంకారీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని, మరింత మందికి ఉపాధి లభిస్తుందని ఆనందపడుతున్నారు. పెడన్లో కలంకారీ క్లస్టర్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో అటు కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ఈ కలంకారీ రంగ అభివృద్ధి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పెడన్లో అటు కార్మికులు, ఇటు వ్యాపారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పెడన, కృష్ణా జిల్లా.